హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అబ్దుల్లాపూర్ మేట్ ఇనాంగూడ వద్ద కట్టెలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. రోడ్డుపై భారీగా కట్టెలు పడిపోవడంతో హైవేపై 6 కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జేసీబీ సహాయంతో లారీని కట్టెలను తొలగిస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అబ్దుల్లాపూర్ మేట్ ఇనాంగూడ వద్ద కట్టెలతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఈ మొత్తం క్లియర్ అవడానికి ఎంత టైం పట్టొచ్చు? ప్రస్తుతం ఈ ట్రాఫిక్ క్లియరెన్స్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ప్రధానంగా రోడ్డుకు అడ్డంగా పడినటువంటి ఈ కట్టెలను తొలగించేటటువంటి ప్రక్రియ కూడా పోలీసులు కొనసాగిస్తున్నారు. వనస్థలిపురం పోలీసులతో పాటు ఆ తర్వాత ఈ అబ్దుల్లాపూర్ బండికి సంబంధించినటువంటి ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రోడ్డు మీద అడ్డంగా పడి ఉన్నటువంటి కట్టెలను పక్కకు తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు లారీని కూడా పక్కకు తప్పించేటటువంటి ప్రయత్నం ఇప్పటికే కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా 3 జేసీబీలు ఆ తర్వాత 2 క్రేన్లతో ఈ క్లియరెన్స్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఉదయం ఇటు హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అబ్దుల్లాపూర్ ఇనాంగూడ వద్ద కట్టెల లోడ్తో వెళ్తున్నటువంటి ఒక లారీ పల్టీ కొట్టింది. దీంతో లారీలో తరలిస్తున్నటువంటి కర్రలన్నీ కూడా రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. ప్రధానంగా ఇప్పుడు సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ కు చాలా మంది వెళ్తున్నటువంటి సందర్భం ఇటు విజయవాడ హైవే మీద ఎక్కువగా ప్రయాణాలు కొనసాగుతూ ఉంటాయి. గత 3-4 రోజుల నుంచి కూడా ఇటు విజయవాడ హైవే ఫుల్ ట్రాఫిక్ రద్దీతో కొనసాగుతుంది. సో ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా కట్టెల లారీ బోల్తా పడడం, ఆ కట్టెలు కూడా రోడ్డు గడ్డంగా పడిపోవడంతో ముందుకు వాహనాలు వెళ్ళలేనటువంటి పరిస్థితి. దీంతో అటుగా వెళ్తున్నటువంటి వాహనాలన్నీ కూడా ఆగిపోయాయి. ప్రమాద ఘటనా స్థలం నుంచి కూడా సుమారుగా 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయింది. గంటల తరబడి చాలా మంది వాహనదారులు రోడ్డు మీదనే ఉండిపోయారు. ఇక వాహనాలు నెమ్మదిగా కదలడానికి కూడా అవకాశం లేకుండా కర్రలన్నీ కూడా రోడ్డు గడ్డంగా పడిపోవడంతో ఇక ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు రోడ్డు గడ్డంగా పడి ఉన్నటువంటి కర్రలను జేసీబీల సహాయంతో క్రేన్ల సహాయంతో తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరొక అరగంటలో మొత్తం అంతా కూడా క్లియర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శశి.